కొంతమంది విషయాలు సులభంగా గుర్తుపెట్టుకుంటారు. మరికొందరు ఎందుకు మర్చిపోతారు. మీరెప్పుడైనా గమనించారా? ఒకే క్లాస్‌లో ఇద్దరు స్టూడెంట్స్ ఒకే విషయం వింటారు. ఒకరు వెంటనే గుర్తుపెట్టుకుంటారు. మరొకరు కొద్దిసేపటికే మర్చిపోతారు. అయితే ఇది తెలివితేటల సమస్య లేదా మన మెదడు పనిచేసే విధానంలో తేడానా? ఈరోజు మనం తెలుసుకోబోయేది కొంతమంది విషయాలను చాలా ఈజీగా ఎందుకు గుర్తుపెట్టుకుంటారు. మరికొందరు ఎందుకు మర్చిపోతారు. నమస్కారం. నేను మీ గౌతమి. అసలు మెమరీ ఎలా పనిచేస్తుంది? మన మెదడు ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. మన కళ్ళు చూసినవి, చెవులు విన్నవి, అనుభవించినవి అన్నీ మెదడులోకి వచ్చేస్తాయి. కానీ మనం చూసిన ప్రతి విషయం జీవితాంతం గుర్తుండిపోదు. ఎందుకంటే మెదడు ప్రతి సమాచారాన్ని 3 దశల్లో ప్రాసెస్ చేస్తుంది. మొదటిది ఎన్కోడింగ్ అంటే కొత్త సమాచారాన్ని మెదడు అర్థం చేసుకోవడం. రెండవది అంటే రెండవది స్టోరేజ్ అంటే ఆ సమాచారాన్ని భద్రపరచడం. మూడవది రిట్రీవల్ అంటే అవసరమైనప్పుడు దాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం. ఈ 3 దశలు సరిగ్గా జరిగితే మనం సులభంగా గుర్తుపెట్టుకోగలం. కొంతమంది ఎందుకు బాగా గుర్తుపెట్టుకుంటారు? మొదటి కారణం వాళ్ళు సమాచారాన్ని కేవలం అర్థం చేసుకోరు. కంఠస్థం చేయరు. వాళ్ళు బాగా అర్థం చేసుకొని దాన్ని మెదడులో భద్రపరుచుకుంటారు. ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఒక ఫార్ములాను కేవలం బట్టి పట్టుకుంటాడు. మరో స్టూడెంట్ ఆ ఫార్ములా ఎందుకొచ్చింది? ఎక్కడ ఉపయోగించాలి? అని అర్థం చేసుకుంటాడు. రెండవ స్టూడెంట్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. రెండవ కారణం వాళ్ళు సమాచారాన్ని కనెక్ట్ చేస్తారు. మన మెదడు కొత్త విషయాలను పాత విషయాలతో కలిపితే సులభంగా గుర్తుపెడుతుంది. అందుకే కథలు, ఉదాహరణలు, చిత్రాల రూపంలో నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. మూడవ కారణం వాళ్ళు తిరిగి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకేసారి చదివి వదిలేయడం కంటే, నేను చదివిన విషయం నాకు గుర్తుందా? అని మనల్ని మనమే టెస్ట్ చేసుకోవడం వల్ల మెమరీ బలపడుతుంది. ఎందుకు మర్చిపోతాము అసలు? మర్చిపోవడానికి 3 ప్రధాన కారణాలు. అటెన్షన్ లేకపోవడం. మనము ఎక్కడో ఉంటే మెదడు సమాచారాన్ని సరిగ్గా సేవ్ చేయదు. అందుకే ఫోను చూస్తూ చదివితే ఎక్కువ గుర్తుండదు. నిద్ర సరిపోకపోవడం. మన నిద్ర సమయంలో మెదడు రోజంతా నేర్చుకున్న విషయాలను సర్దుబాటు చేస్తుంది. నిద్ర తగ్గితే జ్ఞాపక శక్తి కూడా ప్రభావితం అవుతుంది. ఎక్కువ స్ట్రెస్. ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు కూడా మెదడు కొత్త విషయాలను గ్రహించడం కష్టమవుతుంది. రివిజన్ చేయకపోవడం. చదివిన విషయాన్ని మళ్ళీ చూడకపోతే మెదడు అది అవసరం లేదని భావించి మెల్లగా మర్చిపోతుంది. సో, మెమరీ పెంచుకోవడానికి 5 టిప్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీ మెమరీని మెరుగుపరుచుకోవడానికి చదివిన తర్వాత మీ మాటల్లో వివరించండి. అంటే ప్రెజెంట్ చేయండి. మీ కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేసి మీ మాటల్లో వివరించండి. అప్పుడే మీరు దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. రెండవది చిన్న చిన్న భాగాలుగా నేర్చుకోండి. ఏదైనా పెద్ద టాపిక్ తీసుకుంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా నేర్చుకొని బాగా గుర్తుపెట్టుకోండి. మూడవది నోట్స్ రాసుకోండి. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. నాలుగవది తరచూ రివిజన్ చేయండి. ఎప్పటికప్పుడు దాన్ని చూస్తూ దాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ సరిగ్గా గుర్తుపెట్టుకుంటుంది. ఐదవది మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం పాటించండి. ఈ 5 టిప్స్ పాటిస్తే మీ మెమరీని మీరే చాలా బాగా మెరుగుపరుచుకోగలరు. గుర్తుపెట్టుకునే శక్తి కొంతమందికి మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణం కాదు. సరైన పద్ధతిలో నేర్చుకుంటే ప్రతి ఒక్కరూ తమ మెమరీని మెరుగుపరుచుకోవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ విషయాల కోసం మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మెదడు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి.